గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనురాలు. వీరి ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు లక్షలాది ప్రజలను దేవుని వైపు నడిపించుచున్నవి. వీరి ద్వారా వెల్లడి చేయబడుచున్న దేవుని శక్తి అద్భుతమైనది. సహోదరి ద్వారా ప్రజలకు దేవుడు విడుదలను స్వస్థతను ఇచ్చుచున్నాడు. మీ దీవెనల కొరకు వారు మాట్లాడిన సందేశంను మీకందించుచున్నాం. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములు మీరు బైబిల్ తీసి చూసుకోండి. 4వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములను మనం చూడబోతున్నాం. నా యందు నాకు ఏ దోషమును కనరాదు, ఆయనను ఇందువలన నీతిమంతునుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అని రాయబడి ఉంది. ఇంకా 5వ వచనంలో, కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి, ఆయన అంధకారం మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అని రాయబడి ఉంది. మనమందరూ సేవకులము గనుక నేను మెసేజ్ కూడా కొంచెం లోతుగా, కానీ ఈరోజు ప్రత్యేకంగా సేవలో ఉంటున్న వారు మీరు ఎక్కువ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, నా యందు నాకు ఏ దోషమును కనరాదు. ఇప్పుడు జడ్సన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నారు, మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఇవన్నీ చెప్పి మాట్లాడారు కదా. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక్కడ కొరింథీయుల్లో పౌలు ఏమంటున్నాడంటే, నా యందు నాకు ఏ దోషము కనరాదు అంటే అర్థం ఏంటి, నాలో ఏ దోషము నాకు కనబడడం లేదు. అంటే మీరు మీ గురించి ఎవరికి ఎక్కువ తెలుసండి? నాకు తెలుసు మీరు దేవుడు అంటారని, దానిలో సందేహమే లేదు. ఓకేనా? మీరందరూ దేవుడు అంటున్నారు, దేవుడిని గురించి సందేహం లేదు. ఇప్పుడు మానవుల్లో మనము చెప్పుకోవాలంటే నా గురించి ఎవరికి ఎక్కువ తెలుసు అంటే నాకే తెలుసు. నా గురించి నాకే బాగా తెలుసు. నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నా తలంపు ఏమిటి, నా యొక్క ఉద్దేశం ఏమిటి. ఎక్కువ నోరు తెరిచి మనం ఏం మాట్లాడుతున్నామో అదే ఇతరులకు మన గురించి తెలుసు. కానీ మన హృదయంలో ఉన్నవి అన్నీ కూడా, మన ఆలోచనలో ఉన్నవి అన్నీ కూడా, మన తలంపు అన్నీ కూడా, మన ఉద్దేశం అంతా కూడా, మన మంచిది చెడు, మంచిది గురించి మనం చెప్పుకుంటాం, మంచిది ఇతరులకు కనబడుతుంది. కానీ మన చెడు మనం చెప్పుకోము, ఎవరికి తెలియదు. క్రియ రూపంలో వస్తే తప్ప ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ రాయబడి ఉంది, నా యందు నాకు ఏ దోషము కనరాదు. పౌలు రాస్తున్నాడు, ఆయనను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషము కనబడకపోయినా నేను ఏమనట్లేదంట. ఇక్కడ చెప్పబడి ఉంది, ఇందువలన నీతిమంతుడునుగా నేను ఎంచబడను. ఇప్పుడు 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 నా గురించి నేను ఆలోచించుకుంటాను. నా మనసులో మాత్రం దేవుడు ఏదైనా మాట్లాడితే చేసేస్తాను, అది ఎంత కష్టమైనదైనా సరే. ఇప్పుడు కన్స్ట్రక్షన్కి మొన్న దేవుడు ఏదో ఇయ్యమని అన్నాడు జడ్సన్ గారికి, వెంటనే చెక్ రాసి వెంటనే ఇచ్చేసాను. అంటే నా మనసులో నాకేం అనిపిస్తుందో అది నేను చేస్తాను. ఎప్పుడు కూడా అది ఎంత కష్టమైనా అది మీరను. కానీ ఎంత మంచిగా నేను జీవించినా కూడా కొన్నిసార్లు
మన సొంత మనస్సు. ఇంకా సొంత మనస్సుతో పాటు మీకు పరిశుద్ధాత్మ మీలో ఉందనుకోండి, ఇంకా కష్టం అండి. ఏంటి? ఇంకా కష్టం. ఏం కష్టం తెలుసా? ఫస్ట్ మన ఆత్మ మనతో చెప్తుంది, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది తప్పు, అది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ మన సొంత ఆత్మ మనకు నేర్పిస్తుంది. అయినా కూడా పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇంకా దేవుని గూర్చిన వాటిని కూడా అది ఇంకా హెచ్చరిస్తూ, బోధిస్తూ, నువ్వు బైబిల్ చదవలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు అలా చేయలేదు, నువ్వు ఇలా చేయలేదు అని చెప్పి మీ అంతరాత్మతో కలిసి మీలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా మాట్లాడతాడు. అవునా కదా? అవును. పరిశుద్ధాత్మను పొందిన వారైతే మన జీవితము ఫస్ట్ మనకు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ పొంది శామ్ పుట్టడానికి ముందే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. 92వ సంవత్సరం పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆలోచిస్తే 30 సంవత్సరం పైన దాటింది. ఆ రోజుకి ఈ రోజు ఆలోచిస్తే ఎంతో దేవునికి లోబడి ఇప్పుడు ఏమైందంటే నేనే ఆలోచిస్తున్నాను, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? నాకు తెలిసి నాకేం కనబడట్లేదు. అందుకే ఈయన అంటున్నాడు, నాలో ఏ దోషము కనరాదు అని అంటున్నాడు పౌలు. మనం అలా చెప్పదగిన వారుగా మనము ఉండాలి. ఇంకా మనం చూస్తున్నాం, ఆయన అంటున్నాడు, ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. మన అందరినీ కూడా తీర్పు తీర్చువాడు ప్రభువే, దానిలో ఏ సందేహము లేదు. ఇంకా అంటున్నాడు, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చుకుడి. ఆయన ఏమంటున్నాడు, కాబట్టి సమయం రాకమునుపు ఏం చేయకూడదంట? తీర్పు తీర్చకూడదు. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనం మనం చూసినట్లయితే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడైనాను సరే నిరుత్రుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. ఇది చూడండి, చాలా చాలా అమూల్యమైన ఒక వాక్యం. ఇప్పుడు మనం చాలా సులభంగా ఏం చేస్తాం తెలుసా? ఒక్కొక్కరిని తీర్పు తీర్చేస్తాం. ఆయన అలా చేశాడు, ఈయన ఇలా చేశాడు, ఆమె అట్లా మాట్లాడింది, ఈమె ఇట్లా మాట్లాడింది. మీరు ఎంతగా ఇతరులని తీర్పు తీరుస్తున్నారో మీరు వారిని తీర్పు తీర్చడం లేదు. గమనించండి, మీరు వారిని తీర్పు తీర్చడం లేదు, మిమ్మల్ని మీరే తీర్పు తీరుస్తున్నారు. ఎందుకంటే మనము కూడా అటువంటి కార్యములే మనం చేస్తున్నాం. వీలైనంత వరకు ఏం చేయకూడదంట? ఇంకా ముందు ఉన్న వాక్యంలో ఉంది, వీలైనంత వరకు ఏం చేయకూడదంట? ఎవరిని కాలం రాక మునుపు, అంటే యేసు ప్రభు వచ్చే వరకు తీర్పు తీర్చకూడదంట. ఎవరిని ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఇంకా ఇక్కడ రాయబడి ఉంది, ఏలయనగా తీర్పు తీర్చుచున్న నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. దేవుని తీర్పు ఎలా ఉంటుందంట? సత్యమును అనుసరించి ఉంటుందంట. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనమును మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 14:13లో, మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకొందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమునైనను కలుగ చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి అని రాయబడింది. ఫస్ట్లో ఉంది మనమే తీర్పు తీర్చుకుందామని చెప్తున్నాడు. చెప్పి వెంటనే ఏమంటున్నాడు తెలుసా? వెంటనే అంటున్నాడు, ఇది మాత్రం కాక సహోదరునికి అడ్డమైన ఆటంకమైనను కలుగ చేయకుందుమని. ఎవరికి ఆటంకము
చేయకూడదు. మనం ఏం చేయకూడదు? ఇతరులకు ఆటంకము నేను ఎప్పుడు ఏమంటాను తెలుసా, మీ వరకు ఏది కరెక్ట్ అని మీకు తోచుతుందో అది చేయండి. మీ మనస్సాక్షికి తప్పు కాదు అని మీకేమనిపిస్తుందో చేయండి. మీకు తప్పును అనిపించిన తర్వాత మీరు చేస్తే మిమ్మల్ని దోషారోపణ చేయుచున్నది మీ సొంత ఆత్మనే మిమ్మల్ని దోషారోపణ చేస్తుంది. విమర్శ దినమందు కాదు, ఈ భూమిలో మీరు ఉన్నప్పుడే మీరు తీర్పు తీర్చబడుచున్నారు. మీ సొంత ఆత్మ వలనే మీరు తీర్పు తీర్చబడుతున్నారు. మీ ఆత్మనే మీకు అంతగా తీర్పు తీరిస్తే మీ ఆత్మ కన్నా మీలో ఉన్న ఆత్మ కన్నా దేవుని ఆత్మ ఇంకా గొప్పవాడుగా ఉన్నాడు. సో ఆయన ఏం చేస్తాడు? ఆయన మీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఫస్ట్ లోబడకుండా ఉంటాం. మీరు నిజంగా దేవునితో నడుస్తున్న వారైతే నేనేమంటాను, ద వాయిస్ గ్రోస్ లౌడర్. ద వాయిస్ గ్రోస్ లౌడర్ అంటే అర్థమేం తెలుసా? మీలో ఉన్న మీరు అంతరాత్మ అని చెప్పుకోవచ్చు, లేదంటే పరిశుద్ధాత్మ అని చెప్పుకోవచ్చు. మీలో ఉన్న ఆత్మస్వరం ఏమైతే తెలుసా? ఇంకా ఎక్కువ అది చెయ్యి. రెండోసారి అంటది చెయ్యి, ఇంకా గట్టిగా వస్తుంది ఈ సౌండ్. ఇంకా మూడోసారి నాలుగోసారి ఏమైతే తెలుసా? ఇది చెయ్యి. రాత్రి పగలు ఆ ఆలోచన ఏం చేస్తుందంటే మిమ్మల్ని తినివేస్తుంది. అది చేసే వరకు కూడా ఆ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేనండి సేవకులకును అన్యులకును ఉన్న వ్యత్యాసం. మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మాత్రం తప్పకుండా ఆ ఆత్మ మిమ్మల్ని మాత్రం మీ అంతరాత్మ అని మీరు చెప్పుకోవచ్చు, లేదా పరిశుద్ధాత్మ అని చెప్పుకోవచ్చు. ఇది రెండు కలిసినప్పుడు మీతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా 5:4 రాయబడి, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి అని ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలోనూ 46వ వచనంలోనూ రాయబడి ఉంది. 30వ వచనంలో మత్తయి 24:30లో, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశం మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు అని రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి, మీరు అందరు న్యూస్ చూస్తారా అండి? న్యూస్ చూస్తారా? నేను న్యూస్ తప్ప వేరే ఏం చూడను. ఒక న్యూస్ మాత్రమే చూస్తాను. నాకున్న టీవీలో 2 ఛానల్ మాత్రమే నడుస్తుంది, BBC, CNN, ఈ 2 ఛానల్. ఇప్పుడు ఇవి చూస్తే ప్రపంచం ఎలా ఉంది తెలుసా మీకు? ఎవరైనా ఒక్కరు ఇంకా అమెరికా జోక్యం చేసి ఇప్పుడు అరబ్ దేశములను యుద్ధం చేయకుండా ఆపి ఎలాగో మాటలతో సరిపెట్టుకుంటున్నారు. కానీ ఇంకా హిజ్బుల్లా విని ఉంటారు. హిజ్బుల్లా ఒక నాయకుడినే ఏం చేశారు? మొన్న చంపేశారు. ఇప్పుడు ఈ హిజ్బుల్లాను ఇరాన్తో కలిసి ఇజ్రాయేల్ మీద దాడి చేస్తానని అంటుంది. ఎందుకు దాడి చేయలేదు తెలుసా? అమెరికా పెద్ద పెద్ద యుద్ధ ఓడలను, పెద్ద షిప్ అండి, మన హాల్ కన్నా 10 రెట్లు చెప్పవచ్చు, అంత పెద్ద షిప్. ఆ షిప్ మీదనే 40-50 ఫ్లైట్లు ఉన్నాయి. అంత పెద్ద షిప్ తీసుకొచ్చి అక్కడ ఆపి ఉన్నాడు. ఎందుకంటే ఏ నిమిషంలో యుద్ధం వచ్చినా అమెరికా ఒక ప్లాన్ ఏంటంటే ఇజ్రాయేలుకు హెల్ప్ చేయాలి. విల్ ఫైట్ విత్ ఐరన్ క్లాడ్ అంటున్నాడు. అంటే ఇనుప రాడుతో కొట్టినట్టు మేము కొడతామంటున్నాడు అమెరికా. ఇప్పుడు అమెరికా ఇజ్రాయేల్ పక్షంన వస్తే
అరబ్ దేశానికి పక్షాన అరబ్ దేశాలన్నీ వచ్చేస్తుంది. అరబ్ దేశాలు పక్కన వస్తే ఇంకా వేరే దేశాలు కూడా ఏం చేస్తుంది, కలుస్తుంది. ఇది ప్రపంచ యుద్ధం అయ్యేటట్టు ఉన్నదండి. అందుకనే ఇంకా ఎవరు దాడి చేయకుండా స్టార్ట్ చేయకుండా ఉన్నారు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈ ప్రపంచము లాస్ట్కి వచ్చేస్తుంది, చివరికి వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యంను మనం చూస్తే భూమి మీద ఉన్న సకల గోత్రములు రొమ్ము కొట్టుకొందురు అని రాయబడి ఉంది. ఎప్పుడు తెలుసా? యేసు ప్రభు వచ్చినప్పుడు. ఎప్పుడైనా వస్తాడంట? ఈ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు. ఈ యుద్ధము జరుగుతున్నప్పుడు, ఈ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రం పర్వాలేదు, మన ఇండియా ఎక్కడ జోక్యం చేయట్లేదు ఇప్పుడు వరకు, ఏ పక్షం చేరట్లేదు, ఎప్పుడు న్యూట్రల్గా ఉండి బ్రతికిపోతున్నారు ఇండియా. అయినా కూడా ఎప్పుడైనా ఒక సమయము ఇంకా చేరక తప్పదు, మనకు తెలియదు. సరే, ఏది ఏమైనా నేనేమంటున్నాను తెలుసా? ఇప్పుడు రాకడ గురించి నేను చదివాను. మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అది మనకున్న నిరీక్షణ ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో ఏది ఏమైనా, రెండో యుద్ధం రాని, మూడో యుద్ధం రాని, నాలుగో యుద్ధం రాని, దేవుని అందు మనం నిరీక్షణ కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? సరి అయిన టైంలో తన వైపు తీసుకొని వెళ్ళిపోతాడండి. హల్లెలూయా. రహస్య రాకడలో మనం అందరూ కూడా ఎత్తబడాలి. రహస్య రాకడలో మనందరూ ఏం చేయబడాలండి? ఎత్తబడాలి. ఇక్కడ నుండి డైరెక్ట్ ఫ్లైట్, మనకు టికెట్ లేని ఫ్లైట్ మనందరికీ. టికెటే లేకుండా మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ జీసస్. ఇంకా అదే మత్తయి 24:25 రాయబడి ఉంది, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అంటే అర్థం ఏంటంటే, మనం చేయవలసిన పని అన్నిటినీ మనం కరెక్ట్గా మనం చేయాలని. మనం చేయవలసిన పనిని కరెక్ట్గా చేయాలి. ఎవరికి ఏం అప్పచెప్పాలో వారికి అప్పచెప్పాలి. ఎవరికి ఏం చెందాలనో అది మనము ఇవ్వాలి. మనము న్యాయముగా, నీతిగా మనము జీవించాలని ఉంది. ఇంకా మనం చూస్తే యాకోబు 5:7-8 రాయబడి ఉంది, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు వీళ్ళ విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు. మీ హృదయములను స్థిరపరచు కొనుడి అని రాయబడి ఉంది. మనం ఏం చేయాలంట? ఒక పంట కొరకు వ్యవసాయకుడు ఎలా కనిపెడతాడో మనం కూడా దేవుని రాకడ కొరకు కనిపెట్టాలంట. అదే ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా చివరిగా, ఆయన అంధకారం, ఇంతకు ముందు మనం చదివినాము, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు అని మనం ఇందాక చదివినాం. ఆ వాక్యం మనం చూసినట్లయితే, ఆయన అంధకార రహస్యములను ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడంట. 1 కొరింథీ 3:13 రాయబడి ఉంది, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అని రాయబడి ఉంది. చివరికి మన పని అంతా కూడా అగ్ని వలన పరీక్షింపబడునంట. రోమీలకు రాసిన పత్రిక 2:16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను
విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. చివరి రోజుల్లో ఆ విమర్శించు దినమందు ఇలాగూ జరుగును అని రాయబడి ఉంది. ఇంకా చివరిగా ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అని రాయబడి ఉంది. మనకు మెప్పు ఎక్కడండి కలగాలి? ఇక్కడ కాదు, ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద కొన్నిసార్లు మనం ఎంత మంచి చేసినా కూడా కొన్నిసార్లు చెడ్డ పేరే వస్తుంది కదా, అవునా కదా? కొందరు నవ్వుతున్నారు. అనుభవమా? నాకు కూడా చాలా అనుభవం ఉంది. కొన్నిసార్లు అనుకుంటా ఎంత మంచి చేసినా కొన్నిసార్లు చెడ్డే వస్తుంది, చెడ్డ పేర్లే వస్తాయి. ఓ ఆమెకేంటి అంటారు, ఇంకేమేమో. కానీ ఏమంటున్నానంటే ఇంకా నాకైతే ఇంట్లో ఎవరేం చెప్పట్లేదు, కానీ ఉంటుంది, బయట ఉంటుంది. అయితే ప్రతి వానికి తగిన మెప్పు ఎక్కడి నుండి రావాలంట? దేవుని వలన కలగాలి, దేవుని వలన కలగాలి. అందుకే మత్తయి 25:21 రాయబడి ఉంది, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను అని రాయబడి ఉంది. ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగము. నమ్మకమైన దాసునికి ఆయన ఏ రీతిగా ఆ యొక్క యజమాని సంతోషంలో ప్రవేశించడానికి అధికారం ఇచ్చాడో. 1 పేతురు 1:7 రాయబడి ఉంది, నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని రాయబడి ఉంది. ఒకవేళ మీరు నమ్మకమైన దాసుడు వలె మీరు జీవించినట్లయితే నశించిపోవు స్వర్ణం ఏ రీతిగా అగ్ని పరీక్షకు నిలిచి ఉంటుందో ఆ రీతిగా మీరు కూడా నిలిచిన వారై మీరు ఉందురు అని చెప్పి ఈ వాక్యం ఉంది. అదే 1 పేతురు 5:4 రాయబడి ఉంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఒకవేళ మీరు తగ్గిన రీతిగా మీరు జీవించినట్లయితే వాడబారని నీతి కిరీటమును పొందుతారంట. అనేక సంవత్సరాల క్రితము నేను అనుకుంటున్నా కనీసం ఒక పాత ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడైతే శామ్ పుట్టినప్పుడు ఆ టైంలో పిల్లలు అందరూ చిన్న పిల్లలు కదా, ఒకే బెడ్రూము, ఒకే మంచము, అన్నీ నా దగ్గర అందరు దగ్గర ఉంటారు. నిద్రనే ఉండదు నాకు. వాళ్ళని అలా పడుకోబెట్టి నేను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను. అలా కూర్చొని ప్రార్థన చేస్తూ సడన్గా అలా కునుకుపాటు వచ్చినట్టు అనిపించింది. సడన్గా నాలో నుండి నా ఊపిరి అలా పోవడం నేను చూశాను. నా ప్రాణం అలా పోవడం అలా చూస్తున్నాను. నేను చచ్చిపోయానేమో అని చెప్పి నేను చూస్తున్నాను. నా శరీరం అక్కడ మంచంలో ఉంది. కానీ అలా పైకి నాతో పాటు ఒక తెల్ల వస్త్రం ధరించిన ఒక వ్యక్తి రావడం చూశాను. అలా పైకి వెళ్తున్నప్పుడు అక్కడ అందమైన ఒక చోటు వెళ్ళినామండి. ఆ అందమైన చోటు చూసి ఒక స్త్రీని చూసి, అది ఎవరో మా చుట్టాలే, నువ్వు అక్కడ వెళ్ళు అన్నాడు. ఇంకో కొంచెం పైకి వెళ్తున్నప్పుడు ఇంకొకరిని చూసి నువ్వు అక్కడ వెళ్ళు అన్నాడు. ఇంకా కొంచెం చూసినప్పుడు ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద, ఇంకేం చెప్పాలి, మేఘాల్లో దూదిలో ఉన్నట్టు అనిపించింది. అట్లా వెళ్తున్నప్పుడు నాతో అలా ఆయన వస్తున్నప్పుడు అక్కడ ఒక సింహాసనం చూశాను. ఆ సింహాసనంలో తెల్ల వస్త్రం ధరించుకొని, తల మీద చాలా కిరీటాలు పెట్టుకొని, ఆ ముఖం మీద వేలుంది. ఈ పెళ్లి కుమార్తెకి పెడతారు కదా, అట్లా వేలుంది. అయితే నా వైపు ఆయన చూసి అడుగుతున్నాడు, డూ యూ వాంట్ టు సీ హర్? ఇంగ్లీష్లో. దేవుడు ఎప్పుడు కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. డూ యూ వాంట్ టు సీ హర్? ఆమెను చూడాలా అని అడిగాను.
నేను అన్నాను, అవును చూడాలి అన్నాను. కమ్ నియర్ అన్నాడు, దగ్గర రా అన్నాడు. దగ్గరకు వెళ్ళాను. అప్పుడు ఇలా అన్నాడు, ఆ మొక్క మీద ఉన్న ఆ వెయిల్ అలా ఎగిరిపోయిందండి. ఎగిరిపోతే ఏం చూశానంటే, కిరీటం మీద కిరీటము, ప్రకటన గ్రంథంలో రాయబడిన అనేక కిరీటములు అలా తల మీద ఉంచబడి ఉండడం చూశాను. అది మాత్రం కాదు, చేతిలో ఈ రాజులు దండం ఒకటి ఉంటుంది కదా, అట్లాంటి ఒక దండం ఉండడం చూశాను. దాని మీద ఒక నక్షత్రం చూశాను. ఆ నక్షత్రం చూశాను. చూసి నేను చూస్తూనే ఉన్నప్పుడు ఆయన నన్ను చూపించి అడిగాడు, నీకు ఇది కావాలా? అప్పుడు ఆ రోజు కూర్చొని ఏడుస్తున్నాను ఎందుకో. అప్పుడంతా కష్టం, చాలా కష్టమైన పరిస్థితులు. అప్పుడు ఎందుకో ఏడుస్తున్నాను. అప్పుడు ఆయన అడిగాడు, నీకు ఇది కావాలనా, లేకపోతే సేవ విడిచిపెట్టి ఇంట్లోనే ఉండిపోతావా అని అడిగాడు. అప్పుడు నేను అడిగాను, లేదు ప్రభువా, ఇంగ్లీష్లో మాట్లాడు, నో లార్డ్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ద మినిస్ట్రీ. అప్పుడు సేవ విడిచిపెట్టాలని చెప్పి అదని ఇదని, అప్పుడు ఎవరు స్త్రీలు సేవలోనే లేరు ఆ రోజుల్లో. నేను సేవకు వచ్చిన స్టార్టింగ్లో చాలా నింద, చాలా అవమానం, చాలా అనవసరమైన మాటలు, ఇంకా ఏమేమో, ఇంకా విడిచిపెట్టి సప్పులేక ఇంట్లో ఉండిపోదామా అని అనుకున్నాను ఆ రోజుల్లో. కానీ దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏమిటంటే, ఆ రోజు నాకు చూపించి, ఇది నీకు కావాలా అని అడిగిండు. నేను అన్నాను, అవును ప్రభువా నాకు కావాలి అంటే ఏమన్నాడు తెలుసా, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు, గొడవలు ఏదొచ్చినా కూడా సేవను మాత్రం నేను విడిచిపెట్టలేదు. అలా దేవుడు నన్ను హెచ్చించాడు, అలా ప్రపంచ దేశానికి తీసుకెళ్ళాడు. మీకు తెలుసు, ఇప్పుడు వరకు కూడా 53 దేశాల్లో దేవుని సువార్తను ప్రసంగించి ఉన్నాను. 53 దేశాల్లో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, మీకు బలమున్నంత వరకు దేవునికి సాక్షిగా జీవించండి. హల్లెలూయా. ఆయనను మాత్రం విడిచిపెట్టొద్దు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు.